అత్తగారి గది. రాంపురం గ్రామంలో రాజయ్య గ్రామాధికారి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బు వెనుక వేసి సొంత ఇల్లు కట్టుకొన నిశ్చయించాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమన్నది. అది ఆమె అత్తగారి కోసం. ఆ సంగతి గ్రహించి కూడా రాజయ్య ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టటం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గదితో పని లేకపోయింది. అది అలా ఉండగా తన పొలం మీద రాజయ్య ఇంత సంపాదించాడా అని గ్రామాధికారికి కన్ను కుట్టి తన చేను తాను స్వాధీనం చేసుకున్నాడు. చిన్నవాళ్ల పొలాలు చేయటం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి తరలిపోయాడు. కాలక్రమేణా రాజయ్య కన్ను మూశాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడలిని తీసుకుని రాంపురంలో సొంత ఇంటికి తిరిగి వచ్చింది. సుశీల కోడలు ఇల్లంతా చూసి, అత్తయ్య, మావయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే నువ్వు ఒంటరిగా ఆ మూలగదిలో ఉంటావని ఆయనకు అప్పుడే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీల నోట మాట లేదు.